ఉన్నాడు సాయి ఎల్లప్పుడున్నాడు, అణువణువున ఉన్నాడు, చెన్నుగర విబింబముగా ఉన్నాడు, ఈ గ్రంథమెపుడున్ గృహమునన్. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ షిరిడి సాయి భాగవతం రచన కీర్తిశేషులు చిల్లర భావనారాయణరావు గారు, మా తండ్రి గారు. ఈ ప్రపంచంలో గడిచిన శతాబ్దాల్లో ఏం జరిగిందో కొంతమంది మహాజ్ఞానులు చెప్పారు. గడవబోయే శతాబ్దంలో ఏం జరగబోతోంది కూడా మహాజ్ఞానులు చెప్పారు. అలాంటి మహాజ్ఞానుల్లో బ్రహ్మం గారు, మళ్ళీ ఎంతో మంది అవధూతలు, ఎంతో మంది మహాపురుషులు, ఎంతో మంది మహాగురువులు. అలాంటి అవధూతల్లో దత్తస్వరూపులైన షిరిడీనాథుడు కూడా చెప్పారు జరగబోయేది ఏమిటి, జరిగిందేమిటో కూడా. అలా శ్రీ షిరిడీనాథుడి యొక్క జీవితంలో జరిగిన సంఘటనయే ఈ యొక్క సంఘటన. ధనము గడించు ఈ మానవుడు దైవమునేని మోసబుచ్చు, ధనము గడించు ఈ మానవుడు దైవమునేని మోసబుచ్చు, ఆ ధనముగాక తత్కుటిల తత్వము, ఆ ధనముగాక తత్కుటిల తత్వము, మహాగ పెద్ద మూట ముల్లగొని మారు జన్మలకు కూడా, మహాగ పెద్ద మూట ముల్లగనిచను మారు జన్మలకు కూడా, ఈ నీచ జన్మలందుబడి కూడా క్రూరపు ఈ నీచ జన్మలందుబడి కూడా క్రూరతమానడు జ్ఞానశూన్యుడై. మానవుడు ధనం సంపాదించడానికి, ఆ దైవాన్ని కూడా మోసం చేయడానికి వెనకాడక దైవాన్ని కూడా మోసం చేసి ధనం సంపాదించడమే తన కర్తవ్యంగా ఈ రోజులో ఎక్కువైపోయింది. అలా చాలా మంది అలాగే బతుకుతున్నారు. ఆ ధనం సంపాదించడంతో అంతటితో ఆగకుండా ఆ ధనాన్ని మరు జన్మలో కూడా తీసుకెళ్లడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. అమితమైన అజ్ఞానంతో ఆ ఒక్క ధనం యొక్క పాపము తన మరో జన్మలో మహా పాపంగా అనుభవిస్తున్నాడు. ఆ పాపం అనుభవిస్తూ కూడా తన ఒక అజ్ఞానాన్ని మానటం లేదు. ఈ జన్మలో మే అజ్ఞానంతో ఏమేమి చేశామో అది మరో జన్మలో కూడా వస్తుందని తెలిసినా కూడా ఏమీ భయపడటం లేదు. తాను కావాల్సింది ధనం, తను కావాల్సింది సుఖం, దానికోసం ఎంతటికైనా తెగించి మానవుడు బతుకుతున్నాడు ఈ సమాజంలో. అటువంటి వారిలో కొంతమంది మానవులు ఇంకా ఉన్నారు, కొంతమంది ధర్మం న్యాయంతో కూడా బతుకుతున్నారు. ఒకతటి సాయిబాబా తన ఊరికి దరిదాపునున్న గౌతమి నికట పవిత్ర భూములకు నీరజపగుండు కుంకువేళ, ఒకతట సాయిబాబా తన ఊరికి దరిదాపనున్న గౌతమి నికట పవిత్ర భూములకు నీరజబౌండు కుంకువేళ, ఎందుకు వచ్చెనో తెలియనేరము, భక్తుడెవడో ఆ ఊరిలోకి జనినాడు మృక్కిలిడై, ఇరువురు దేవుని ముచ్చటించుచున్. ఒకసారి ఆ షిరిడీనాథుడు తన ఊరికి దరిదాపులో ఉన్న ఆ గౌతమి తీరానికి వెళ్ళాడు. ఆ గౌతమి తీరానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నీరజ భవుండు, ఆ ఒక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ అస్తమించే సమయంలో ఆ సాయినాథుడు అలా తిరుగుతున్నాడు అచ్చట. ఆ తిరుగుతున్న సమయంలో ఒక భక్తుడు పరాయి ఊరి నుంచి అదే ఊరికి వస్తున్నాడు. వచ్చి సాయినాథుని చూసి మ్రొక్కాడు, నమస్కరించాడు. సాయినాథుడు అతన్ని ఆశీర్వదించి దగ్గరికి పిలిచి ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చొని ఆ దేవుడి గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ వచ్చిన భక్తుడు కూడా సాయినాథుడు చెప్పింది వింటూ ఉన్నాడు. తనకు తోచింది కూడా ఆ సాయినాథుడి దేవుడి గురించి ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు. వంతెన గట్టును కూర్చొని చిలుము పీల్చుచు గైకొమ్మని ఇవ్వగా వాడు పీల్చినప్పుడు, గైకొమ్మని ఇవ్వగా వాడు పీల్చినప్పుడు, ఏదియో కీచుమని వేదన వినిపించే,
ఏదియో కీచుమని వేదన వినిపించే. ఒక వంతెన గట్టున వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు. ఆ సాయినాథుడు చిలుము పీలుస్తున్నాడు. చిలుము పీలుస్తూ అప్పుడప్పుడు ఆ వచ్చిన భక్తుడు కూడా ఇచ్చాడు చిలుము పీల్చమని. ఆ భక్తుడు కూడా చిలుము పీలుస్తున్నాడు. ఉన్నట్టుండి కీచు కీచుమని ఒక వేదనతో కూడిన ఒక శబ్దం వినబడ్డది. ఇద్దరు ఒక్కసారి ఆశ్చర్యంగా ఆ శబ్దం వినబడిన చోటు అలాగే చూస్తున్నారు. ఆ బాటసారి అటువైపు చని బాబా దరియకు వచ్చే. ఆ బాటసారి అటువైపు చని బాబా దరియకు వచ్చే. పెద్ద పాము ఆ బండదరిన, పెద్ద పాము కలదు ఆ బండదరిన. పాము కప్ప నోటను కరుచుకొనే, పాము కప్పను నోట కరుచుకొనే. కప్ప తల్లడిల్లె ప్రభు, కప్ప తల్లడిల్లె ప్రభు. ఆ భక్తుడు ఎక్కడైతే కీచు కీచుమని ఆవేదనతో శబ్దం వస్తుందో అటువైపు ఒకసారి వెళ్ళాడు. వెళ్ళి అదంతా చూసి తల వంచుకొని బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఏమిటని అడిగాడు. ఒక పెద్ద త్రాచిపాము ఆ బండ దరి దగ్గర ఉంది స్వామి. అది దాని నోట్లో కప్ప విలవిల్లాడుతోంది. ఆ కప్ప తప్పించుకోవడానికి నానా అవస్థపడుతోంది స్వామి. ఆ పాము నోట్లో ఆ కప్ప విలవిల్లాడిపోతోంది స్వామి అని బాబాకు చెప్పాడు ఆ భక్తుడు. సాయినాథుడు ఆగ్రహముందుచు నేను లేనా అని పలుకగా, సాయినాథుడు ఆగ్రహముందుచు నేను లేనా. ఆ కప్పను విడిపించటగా నేను చెటగలను, ఆ కప్పను విడిపించటకు నేను చెటగలుగును. పాము ఎట్లు హరించును దానిని, పాము ఎట్లు హరించును దానిని అని దరిచేరబోగా, అని దరిచేరపోవగా. ఆ భక్తుడు చూడగనయ్యది పెద్ద త్రాజు పాము వలేనున్నది వద్దని అని పలికే. ఆ భక్తుడు చూడగనయ్యడి పెద్ద త్రాచు పాము వలేనున్నది పగబట్టును స్వామి అని వద్దని ఆ భక్తుడు. ఆ మాట చెప్పంగానే సాయినాథుడు ఒక్కసారి ఉగ్రావేశుడు అయిపోయాడు. ఆ ఒక్క కప్పని విడిపించడానికి నేను లేనా, నా భక్తుడిని నేను కాపాడలేనా అంటూ ఏదో ఆలోచనలో చూస్తూ ఒక్కసారి తనకి ఏదో జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ బండరాయి దగ్గరికి వెళ్ళడానికి లేచాడు. లేవంగానే ఆ భక్తుడు, వద్దు స్వామి, అది పెద్ద త్రాచిపాములాగా ఉంది, పగబట్టి కాటేస్తుందేమో స్వామి, వద్దు స్వామి అంటూ ఆ భక్తుడు సాయినాథుని వెళ్ళడానికి అంగీకరించలేక ఆ సాయినాథుని అక్కడే ఆపడానికి ప్రయత్నించాడు. ఆర్తులను రక్షించుటే నా కర్తవ్యము మానుటెట్లు, ఆర్తులను రక్షించుటే నా కర్తవ్యము మానుటెట్లు. ఆ కప్పను తినుదూర్తిని అదులింతును, ఆ కప్పను తినుదూర్తిని అదులింతును. దుర్వర్తనము సహింపబోననుచు బాబా అంతన్, దుర్వర్తన సహించబోననుచు బాబా అంతన్. ఆ భక్తుడితో బాబా ఇలా అన్నాడు, ఆర్తులను రక్షించడమే నా ఒక కర్తవ్యం. ఆ కప్ప విలవిలలాడిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోను? నా భక్తుడికి నేను రక్షణగానా ఇలా చూస్తూ ఊరుకోమంటే ఎలా ఉంటాను అంటూ ఆవేశంగా ఉగ్రంగా లేచి బయలుదేరాడు సాయినాథుడు. పామయ్య వీరభద్రప్ప మున్పటి నీచ జన్మ పాయవే చీచి, పామయ్య వీరభద్రప్ప మున్పటి నీచ జన్మ పాయవే చీచి. ఏమి చెన్న బసవప్ప, ఏమి చెన్న బసవప్ప, మూర్ఖత ఎప్పుడు వచ్చు మీకిక బుద్ధిన్, మూర్ఖత ఎప్పుడు వచ్చు మీకిక బుద్ధిన్. ఆ సాయినాథుడు ఆ పాము దగ్గరికి వెళ్ళాడు. పామయ్యి, ఓ పాము వీరభద్రప్ప, నీ యొక్క మునుపటి నీచ బుద్ధి ఇంకా పోలేదా? చీచి, ఏమి చెన్నబసవప్ప, మూర్ఖుడయ్యావు. ఇంకా మీ ఇద్దరికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇంకా మీరు కొట్టుకుంటూనే ఉన్నారా? మీ ఇద్దరికి ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది? ఎప్పుడు మీకు ఈ యొక్క నీచ బుద్ధి వదులుతుంది అని సాయినాథుడు వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు. జన్మల వైరమ్ములు మతి తొలగవే, గత జన్మల వైరమ్ములు మతి తొలగవే. ఈ హీనమైన జన్మల దుర్గతి ఎందుపడి కూడా సిగ్గులేదా? ఈ హీనమైన దుర్గతి ఎందుపడి కూడా సిగ్గులేదా? అతి కలిశాత్మకులు వెడలు ఆవలికనుచున్, అతి కలిశాత్మకులు వెడలు ఆవలికనుచున్. బాబా
ఆ పాముని కప్పని ఇలా తిట్టసాగాడు. హీనమైన జన్మలోకి పడి కూడా ఇంకా కొట్టుకొని చేస్తున్నారా? ఆ గత జన్మలో ఒక కొట్లాటలు ఇంకా మీకు తీరలేదా? అతి కనిష్టాత్మకులు మీరు, జ్ఞానోదయం ఇంకా కాలేదు, వెళ్ళండి, అవతలికి వెళ్ళండి అంటూ బాబా గట్టిగా అరుస్తున్నాడు. కసరిన బెకమును విడిచి కాలువ నీటిలో బారే సర్పమే దిశకో. కసరిన బెకమును విడిచి కాలువ నీటిలో బారే సర్పమే దిశకో. దట్టమగు తీగలలోనికి జొరపడి కప్ప, దట్టమగు తీగలలోనికి జొరపడి కప్ప. ఈ అదృశ్యమగు ఆ ఘటన అక్షరమయ్యడి పాము కప్ప మానసులగుటేమీ. ఈ అదృశ్యము ఈ ఘటన అక్షరమయ్యడి పాము కప్ప మానసులగుటేమీ. ఆ బాబా ఆ కప్పని పాముని ఇలా చీదరించుకొని తిట్టంగానే ఆ పాము ఆ కప్పను వదిలేసి చరచరా నీళ్ళల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. కప్ప తీగలున్న దట్టమైన తీగలున్న ఆకుల్లోకి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈ భక్తుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటిది? మనుషుల్ని తిట్టినట్టు తిడుతున్నాడే ఆ పాము కప్పని. ఆ కప్ప పామ బాబా ఒక తిట్లు తినంగానే వెంటనే వెళ్ళిపోయిన ఏంటిది ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా అయోమయంగా ఉంది అని అతను బాబాని అలాగే చూస్తున్నాడు ఆ భక్తుడు. తెలియక ఎప్పుడు ఆ కవి పల్కగా ఆ బాటసారి బాబానియే. తెలియక ఎప్పుడు ఆ కవి పల్కగా ఆ బాటసారి బాబానియే. ఇలలో ధనముల కలహములు వీడబోవు, ఇలలో ధనముల కలహములు జీవుడు వీడబోవు. మునుపొక ఊరినన్. ఆ భక్తుడు ఇలా అడిగాడు, ఏమిటి స్వామి, వాళ్ళని మనుషుల్లాగా చేస్తున్నారు మీరు, ఏమి జరుగుతోంది అన్నాడు. బాబా అన్నాడు, ధనము కోసం ఎవరైతే పోట్లాడుకుంటారో, ధనము కోసం ఎక్కడైతే కలహాలు జరుగుతుంటాయో ఆ కలహాలు ఆ జన్మలతో తీరవు. జన్మజన్మల అంతన ఆ కలహాలు జరుగుతూనే ఉంటాయి. ఆ పాపము వాళ్ళ వెంబడి వస్తూనే ఉంటుంది. ఆ కలహాలతో వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఊరిలో అని బాబా అన్నాడు.